దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ హరితోత్సవం కార్యక్రమంలో భాగంగా నూతనంగా నిర్మిస్తున్న మెదక్ ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ శాసనసభ్యులు చిలుమల మదన్ రెడ్డి, మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మరియు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మెదక్ కలెక్టర్ రాజశ్రీ షా, జాయింట్ కలెక్టర్ ప్రతిమా సింగ్, నర్సాపూర్ పట్టణ సీనియర్ నాయకులు దుర్గప్ప, సత్యం గౌడ్ మరియు వెల్దుర్తి మెదక్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రారంభించుకోవడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటంటే మరి రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచాలా, దాని ద్వారా మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయాలనే ఒక లక్ష్యంతో ఒక హరిత విప్లవాన్ని వారు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు వారు 230 కోట్ల చెట్లు నాటాలన్న ఒక లక్ష్యంతో వారు ప్రారంభిస్తే ఈ రోజు మనం ఇప్పుడే చూడడం జరిగింది. 270 కోట్ల చెట్లను నాటడం జరిగింది అంటే నిజంగా అది సాధ్యం కాదు. అది పెద్ద విప్లవం, ఒక ఉద్యమం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అది మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మన రాష్ట్రం పైన, మన ఆరోగ్యం పైన ఉన్నటువంటి చిత్తశుద్ధి అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మన రాష్ట్రంలో ఉన్నటువంటి 24% అంటే మన భూభాగంలో ఉన్నటువంటి 24% ఉన్నటువంటి అడవుల్ని 33% పెంచాలన్న ఒక లక్ష్యంతో వారు ఇది ఒకటి ప్రారంభిస్తే ఈ రోజు మనం చూడడం జరిగింది 7.7% మనము ఆల్రెడీ అడవి శాతాన్ని పెంచడం జరిగింది.